ఇది కళ నిజమా? ఒకవేళ నిజమే అయితే ఈ చండాలని చూసి నేను ఇంకా బ్రతికే ఉన్నానా? ఈ వీడియోని నేను చేశానంటే, మీరు చూస్తున్నారంటే నేను ఇంకా బ్రతికే ఉన్నానన్నమాట. అమ్మ బాబోయ్, గట్టిగుండేనండి నాది. అలా అని సంబరపడిపోయి మళ్ళీ ఇలాంటి దారుణాలు చూశానంటే మాత్రం కన్ఫామ్గా నా ఫోటోని ఇంకో అడకెక్కించేయచ్చు. అసలు ఏమైంది వీడికి? ఎందుకింత అతి చేస్తున్నాడు వీడు? రివ్యూ చెప్పకుండా ఏంటి వీడు గోలా అని మీకు అనిపించవచ్చు. నా బాధ, వేదన, ఆక్రందన మీకు అర్థం కావాలంటే ఈ సినిమాని మీరు కూడా చూసి ఉండాలి. అప్పుడే నా ఈ అరణ్యరోధనకి అంతరార్థం మీకు అర్థమవుతుంది. కేజీఎఫ్ సినిమా పుణ్యమని ఇప్పుడిప్పుడే కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి పాన్ ఇండియా లెవెల్లో రికగ్నిషన్ రావడం మొదలైంది. కానీ కేజీఎఫ్ తెచ్చిపెట్టిన ఖ్యాతిని కాస్త నాశనం చేయడమే పనిగా పెట్టుకుని సొంత ఇండస్ట్రీకి వెన్నుపోటు పొడుస్తున్నారు కొంతమంది ప్రబుద్ధులు. వాళ్ళలో మొదటి అడుగు వేసింది కబ్జా సినిమా దర్శకుడు చంద్రు అయితే, ఏకంగా లాంగ్ జంపే చేసేద్దామని ముందుకు దూకేశాడు ఈ మార్టిన్ మూవీ డైరెక్టర్ ఏపీ అర్జున్. నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా చెప్తున్నానండి, 3rd డిగ్రీ టార్చర్ పెట్టడానికి తప్పితే ఇంకా దేనికి పనికిరాని అల్ట్రా రాడ్ ప్రో మ్యాక్స్ సినిమా ఈ మార్టిన్. అంతంత డబ్బులు పోసి, కాలం వృధా చేసి ఇటువంటి ఒక అవుట్పుట్ని తెప్పించి, తీరా ఈ అవుట్పుట్ని చూశాకైనా మేలుకోవడం మానేసి ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు ఫారెన్ లాంగ్వేజెస్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారంటే ఐదర్ వాళ్ళకి బుర్రైనా లేదనుకోవాలి, లేదా థానోస్ చిటికలాగా సగం జనాభాని చంపేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ సినిమాని తీసి ఉండాలి. నేను అనుకోవడం అయితే ఈ సినిమా తీసినోడికి కొంచెం కూడా బుర్ర పని చేయలేదండి. లేదంటే తీసిందే ఒక చెత్త సినిమా అంటే ఆ చెత్తని చెత్తలా ఉందని చెప్పినందుకు కాపీరైట్ స్ట్రైక్లు వేయడం ఏంటండి? అది కూడా స్క్రీన్ షాట్లు వాడినందుకు. అలా ఫేక్ స్ట్రైక్స్ వేస్తే వాళ్ళు గెలవలేరన్న సంగతి వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే అలా స్ట్రైకులు వేయడం వల్ల 2 వారాల వరకు రివ్యూలు కనబడకుండా చేయొచ్చు అనేది వాళ్ళ దిక్కుమాల ప్లాన్. నిజంగా ఎంత వెర్రి వెంగలప్పలు కాకపోతే రివ్యూలను ఆపేశారని అనుకుందాం. చూసినోడు థియేటర్ బయటకు వచ్చి వాడి బాధని చెప్పుకోలేరు అనుకుంటున్నారా? అయినా నాకంటే రివ్యూ పెట్టే పనుంది కాబట్టి బిక్కుమని బీతిల్లిపోతూ ఎలాగోలా సినిమా మొత్తం చూసి బయటకు వచ్చా. అదే ఇంకొకడైతే ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికే థియేటర్ నుంచి పారిపోయి ఉండేవాడు. ఈ సినిమాని చాలా ఎక్కువగా తిడుతున్నానని మీకు అనిపిస్తుందా? లేదండి, ఇది చాలా తక్కువ. నోటి వరకు వస్తున్న బూతుల్ని ఆపుకుంటూ నా బాధని వీలైనంత పద్ధతిగా మీతో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నా. సో దయచేసి నా బాధను అర్థం చేసుకోండి, ఈ దారుణానికి దూరంగా ఉండండి. థియేటర్లోనే కాదు, ఓటీటీలోకి వచ్చినా కూడా ఈ సినిమాని చూడకండి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ ఘోరాన్ని అస్సలు చూపించకండి. పాపం పిల్లలకి గనక ఇది చూపించామంటే వాళ్ళ మెంటల్ హెల్త్ని పాడు చేసిన పాపం మనకే చుట్టుకుంటుంది. సో రజనీకాంత్ గారి స్టైల్లో ఫైనల్గా ఒక్క మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మార్టిన్కి దూరంగా ఉంటే మార్చురీకి దూరంగా ఉన్నట్టే. ఇంత నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వీడియోకి లైక్లు, సబ్స్క్రైబ్లు అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా కూడా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.